అందరికీ హాయ్ అండి. నైట్ 12:15 అయిందండి. అప్పుడు అయింది జున్ను. ముందు పెట్టలేదు కదా, నేను పెడదాం అనుకుని ఇది మర్చిపోయాను. అందుకే మళ్ళీ పెట్టవలసి వచ్చింది. కానీ మంచిగా గట్టిగా చాలా బాగా వచ్చిందండి జున్ను అయితే మాత్రం. ఇంకా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అది పడుకోలేదు. చూసారా, 12:30 అవుతుంది, ఇంకా చూస్తుంది. ఇంక మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోతే లక్ష్మి వాళ్ళు వెళ్తుంటే కొంచెం జున్ను తీసి పెట్టాను పట్టుకెళ్ళమని. అది చూసారు మంచి గట్టిగా వచ్చింది. నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాబావారి పూజ చేసేసుకున్నాను. ఇంకోటి బాబావారికి కూడాను నైవేద్యంగా జున్ను పెట్టి కొబ్బరికాయ కొట్టేసాను. ఇంకా అన్ని తులసి దళాలు ఉన్నాయి చూసారా, చామంతులు, గులాబీలు, తులసి దళాలు అయితే మన పైన ఉన్నాయి కదా, అవి కట్ చేసి ఇంకా బాబావారికి ఇలా పూజ చేసుకున్నాను. కానీ బాబావారికి ఎన్ని పువ్వులు పెట్టినా తక్కువ అనిపిస్తుంది కదా. ఇంకా స్వీటీ బొట్టు పెట్టాను. అది అందులో బొట్టు కోసమే వెయిటింగ్ చేస్తుంది కదా స్వీటీ కూడాను. ఇంకా అది బొట్టు పెట్టేసుకొని అది చూసారా, నిద్ర వస్తుంది. మరి నైట్ అంతా పడుకోవడం మానేస్తే మార్నింగ్ నిద్ర వస్తుంది కదా, పడుకోవచ్చు కదా. ఆ బొట్టు పెట్టడం కోసమని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా గుమ్మంలో ముగ్గు చూసేసి శుద్ధ తడిపి పెట్టాను. అంటే ముందు ఫస్ట్లోనే అయితే కనిపించదు అనుకొని పెట్టేదాన్ని కాదు. ఒకసారి సరే చూద్దాం కనిపిస్తుందా లేదా అని చూస్తే బాగానే కనిపిస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా రోజు ఇంకా టైల్స్ మీద ఇలా శుద్ధ కొంచెం తడిపేసి పెట్టేస్తున్నాను. కానీ మంచి వైట్గా బాగా కనిపిస్తుంది కదండి. ఇంకా ఎండ చూసారా, మార్నింగ్ అయినా చాలా ఎక్కువ వస్తుందండి ఎండ కూడాను. ఇంకా నేను ఇలాగ బయట కూడా ముందు రోజు కడిగాను. కాకపోతే మొత్తం కుక్కలు అక్కడ పాడు చేస్తున్నాయి. ఇంక అందుకే సింపుల్గా మళ్ళీ కడిగేసి చిన్న ముగ్గు అయితే వేసేసాను. కానీ మా స్వీటీ బయట ఏం పాడు చేయదు, కానీ బయట కుక్కలు వచ్చి మాత్రం చాలా పాడు చేసేస్తున్నాయండి. అదొకటి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా తను వచ్చేటప్పుడు పెసరట్టు పట్టుకొస్తే నేను తినేసి స్వీట్ ఇక్కడ పెట్టాను. ఇంకా అది పాలు అవుతుంది. అందులో ఇంకా చెప్పక్కర్లేదు కదండి, పాలు అంటే దానికి చాలా ఇష్టం. పాలు వేయకపోతే ఇంకేమైనా ఉందో ఇంకా నా వెనకాల తిరుగుతూ ఉంటుందండి పాలు. ఎప్పుడన్నా కొంచెం అయిపోయినాయి అనుకోండి, పాలు లేవంటే అప్పుడు వింటది. ఇంక మధ్యాహ్నం దానికి లంచ్ కూడా పెట్టేసాను, అదేండి అన్నం కూడా పెట్టేసాను. ఇంకా అది తినిపిద్దాం అనుకున్నాను కానీ అది తినిపించద్దు, అదే తింటాను అన్నదండి. అందుకే దానికే పెట్టేస్తుంటే అది తింటుంది. ఒకసారి బాగానే అడుగుతుంది, అది తింటుందని. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలోనే ఇంకా మోటార్ దాని చేసి పైకి వచ్చి మొక్కలకి అది వాటర్ వేస్తున్నాను. ఇంకా కనకాంబరాలు ఇవి కట్ చేయాలండి. కట్ చేస్తే కొంచెం పలవలు వస్తాయి కదా, అప్పుడు పువ్వులు కూడా బాగా పోస్తాయి. కట్ చేసి ఇంకా అందులోని మొన్న కొంచెం మందు ఒకటి వేసానులేండి మొక్కలకి. కొన్నాటికి వేయలేదు, కొన్నాటికి పంచి అయ్యింది కదా, అందుకని కొన్ని వాటికి మాత్రమే వేసాను. ఇంకా పారిజాతం పువ్వులు చూసారా కిందన పడిపోయాయి. ఆ రోజు మార్నింగ్ తీద్దాం అదేండి వద్దాం పైకి అనుకొని ఇంకా పైకి రాలేదు. అందుకోసం అవి అలా ఉండిపోయి, లేకపోతేనా ఇక కూడా తీసేదాన్ని. అందులో పారిజాతం పువ్వులు మన కింద పడ్డాయి తీసుకోవాలి కదా, ఇంకా అందుకు అవి కింద అలా ఉండిపోయి వాటిని పాడైపోతాయి కూడా కిందన పడిపోయి. అంటే గోరింట మొక్కలు చూసారు, ఇవి గోరింట ఒకటి కొయ్యాలి, కోస్తే మళ్ళీ చిగురు వస్తుంది కదా, గోరింట కోసి పంపించాలండి. ఎవరో ఒకరు పంపిస్తాను, కోస్తాను నేను. ఇక్కడ పువ్వులు కొంచెం ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దామని చూస్తున్నాను, లేకపోతే మార్నింగ్ కోద్దామని ఆలోచిస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ పిల్లులు చూసారా, మాకు పైన ఇంట్లో కూడా పైన టెర్రస్ పైన కూడా పిల్లులు ఉన్నాయండి. ఇవి ఎక్కడికి వెళ్ళట్లే, అక్కడే ఉంటాయి. ఇంకా పువ్వులు కోసేసాను, మార్నింగ్ కోద్దాం అనుకున్నాను కానీ ఇంకా తులసి దళాలు ఈ పువ్వులు ఇవన్నీ కోసి ఇంకా బయట కొబ్బరి మొక్కలు ప్లేట్లో పెట్టాను. అవి కూడా తీసుకొచ్చేస్తున్నాను లోపలికి. ఈ పువ్వులు అవి మళ్ళీ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎందుకంటే ఇంకా బయట అలా ఉంచినా మర్చిపోతాను, అందులో నేను కొంచెం మర్చిపోతానండి ఒక్కొక్కసారి. అందుకే ఇంక వెంటనే ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి బాక్స్లో వేసేస్తున్నాను. ఈ కొబ్బరి మొక్కలు కూడా కొంచెం ఇంకా ఎండాలి, ఇంకా ఉన్నాయిలేండి. మళ్ళీ కొడతా ఉన్నాను కదా, అదే బాబావారు కొడతా ఉన్నాను కదా కొబ్బరికాయలు, మళ్ళీ అవి వచ్చినాయి. అవి కూడా ముక్కల కింద కట్ చేసి పెట్టాలి, చేస్తాను. అవి కూడా చేసి ఇంక మళ్ళీ ఒకసారి ఆయిల్ ఒకటి పంపించాలి. ఆయిల్ కోసం అందులో ఆయిల్ ఒకటి ఎక్కువ పడుతుంది కదండి మాకు బాబావారి కోసమని. అందులో మళ్ళీ నేను బాబావారి నవరాత్రులు చేసుకుంటాను ఈ నెలలోని. కార్తీక మాసంలో చేస్తానండి. ఇంక అప్పుడైతే ఇంకా అలా వెలుగుతూనే ఉంటుందేమో, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇంక పువ్వులు అవన్నీ బాక్స్లో వేసేసాను కదండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. స్వీటీకి అయితే ఎంత అనుమానం అనుకున్నా అవేంటి అని చూపించాలండి. ఏది చేసినా సరే దానికి చూపించమంటుంది. తను వచ్చేటప్పుడు కూడా ఏదైనా తీసుకొచ్చారనుకోండి, దానికి చూపించిన తర్వాత ఇంట్లోకి వస్తాయన్నమాట అండి, లేకపోతే ఇంట్లో రానివ్వదు అంత ఇది. ఇంక బాబావారి దగ్గర మళ్ళీ శుభ్రం చేసేసాను. ఇంకా మొత్తం ఇంకా ఇలా పొట్లు అవి పెట్టేసి మార్నింగ్ కోసమని మళ్ళీ పొద్దుట పూజ చేసుకోవాలి కదా, ఇంకా అది తోమవలసినవి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా ఇందులో బాక్స్లో మాత్రం ఇంకా అన్నీ వేసుకున్నాను. అన్నీ ఒక చోట ఇలా పెట్టుకుంటాను అనమాట అండి. అందుకే నాకు పొద్దుట ఈజీగా అయిపోద్ది కూడా తొందరగానే. ఇంకా మళ్ళీ నైట్ స్వీటీకి అన్నం పెడితే అదే తినేస్తుంది కూడా. ఇంకా బాగా గిన్నెలు అవి ఉన్నాయి కదండి, ఇక్కడ టబ్లో ఉన్నాయి. ఇంకా గిన్నెలు అవన్నీ అక్కడ సర్దుదాం కదా అని ఇంకా ఇలా అన్నీ వచ్చి సర్దుతున్నాను. అక్కడ కఠిన ఉంది చూసారా, అక్కడ మెస్ పెట్టించుకోవాలండి.
చూసి ఎప్పటికైనా పెట్టించుకుంటాం. కాకపోతే అందాక కటిన్ మాత్రం వేసాం. బయట వెళ్ళి వాళ్ళు అటు వెళ్ళి వాళ్ళు ఇటు వెళ్ళి వాళ్ళు అదే చూస్తూ ఉంటారు కదా, అది మనకేమో ఇష్టం ఉండదు. అందుకే అక్కడ కటిన్ వేసాను. ఎప్పుడన్నా కొంచెం మన దగ్గర ఉన్నప్పుడు మెస్ పెట్టించుకొని అప్పుడు దాకా ఇంకా కటిన్ అలాగే ఉంటుంది. అంటే అదని కాదు, మళ్ళీ వేరేది మారుస్తానులేండి, మార్చాలనుకుంటున్నాను కూడాను. ఇంకా ఒకసారి ఊరు వెళ్తే మాత్రం కంపల్సరీ కటిన్స్ తీసుకోవాలండి. రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడన్నా తీసుకోవాలి. అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కదా కటిన్స్ వాటికి. ఇక్కడైతే మనకి రేట్లు ఎక్కువ కూడాను. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుందామని ఈ మధ్య నేనేం తీసుకుంటలేదు కూడానే అండి. నైటీలు కూడా అక్కడి నుంచే తెప్పించుకుంటాను కూడాను. ఇంకా గిన్నెలు అవన్నీ టబ్లో అన్నీ పెట్టేసి మళ్ళీ కొంచెం కడగవలసినవి ఉంటాయి కదండి, మళ్ళీ వేయవలసినవి. అందుకే అవన్నీ ముందు సర్దాను అనుకోండి, మళ్ళీ వేరే గిన్నెలు కడిగి అందులో వేయడానికి ఉంటుందని ఇంకా అన్నీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పాత్ర అన్నీ చాలా మట్టుకు ఆల్మోస్ట్ ఈ స్టాండ్లోనే పెట్టేస్తున్నాయిలేండి ఎక్కువ. ఇంతకుముందు అయితే అపార్ట్మెంట్లో చిన్న స్టాండ్ ఉండేది మామూలుది, అందులో అయితే ఎక్కువ పట్టే కాదు. ఇప్పుడు ఇదైతే మాత్రం చాలా పడుతున్నాయి. పల్లంరాజు నగర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం కదండి స్టాండ్, కానీ బాగా యూజ్ అవుతుంది కూడా. ఇటు పక్కన గోడ దగ్గర పెట్టినప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోయేది, కానీ అక్కడ ఇంకా కిటికీలో పెట్టాకైతే మాత్రం ఈజీగా చక్కగా ఇంకా ఇబ్బంది లేదండి. లేకపోతేనా వర్షం వచ్చినా డస్ట్ పడిపోయేది, మామూలు గాలి కానీ కష్టమాన కడుక్కుంటూ ఉండాల్సి వచ్చేదండి. మొత్తం అన్నీ ఎలా కడుక్కుంటాం, కాకపోతే చూడడానికి కూడా బాగుండాలి కదా. ఇక్కడ పెట్టాకైతే డస్టే పడట్లేదు, చక్కగా నీట్గా మామూలుగా ఉంటున్నాయి, ఎలా పెట్టినా అలా ఉంటున్నాయి కూడాను. ఇంక బట్టలు ఒకటి ఉన్నాయండి, వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట వేయినా వద్దా అని. సరే ఇంకా తర్వాత కొంచెం వాకిలి అది అదండి గుమ్మం అది తుడుస్తున్నాను అనమాట. అది తుడిచేసి మళ్ళీ బయట వాకిలి అది తుడవాలి కదా. అది మీకు చెప్పాను కదండి, గిన్నెలు అవన్నీ ఉన్నాయి, మళ్ళీ టబ్లో వేయాలని. గిన్నెలు అదండి కొన్ని ఇక్కడ పెట్టవలసినవి కూడా ఉంటే అక్కడ కూడా పెట్టేసి మళ్ళీ గిన్నెలు అవన్నీ మళ్ళీ కడిగేస్తున్నాను. మళ్ళీ ఆ టబ్లో వేయాలి కదా, అందుకోసమే ఆ టబ్బు ఖాళీ చేయవలసి వచ్చింది. మళ్ళీ మార్నింగ్ కొంచెం పొద్దుటే లేవాలి కదండి, అందులో నాగుల చవితి ఒకటి మార్నింగు. ఆ నాగుల చవితికి మళ్ళీ పొద్దుటే లేవాలి కదా, అందుకే అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేస్తున్నాయి కూడా. ఇంకా బట్టలు కూడా ఎలా వాషింగ్ మిషన్లో వేసేస్తాను కాబట్టి మార్నింగ్ ఇంకా పైన ఇంక ఇప్పుడు ఆరబెట్టాలండి, పైన మార్నింగే వేస్తాను. కాకపోతే ఇంకా మామూలు బట్టలు అంటూ ఏమి ఉండకూడదు కదా మాసినవని, ముందైతే మాత్రం వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టేసాను. అది చూపించడం మర్చిపోయాను కూడా మీకు. ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా కడిగేసి అందులో పెద్ద కుక్కర్ ఉంది కదండి, అదే కొంచెం టైం పడుతుంది అన్నమాట అండి బాగా ఇచ్చేసి కడిగేసరికి. అందులో ప్లేస్ ఏమో చిన్నది, బయట పెట్టి కడగడానికేమో మనకి ఇష్టం ఉండదు. ఇంకా అక్కడ అలా కడిగేస్తాను అనమాట అండి. పక్కన టబ్ పెట్టుకొని బయట పట్టుకెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది అండి. అంటే కొంచెం ఆ గదిలోంచి పట్టుకెళ్ళాలంటే బాబావారు ఉంటారు, ఎంగిలి గిన్నెలు పట్టుకు వెళ్ళకూడదు. ఈ సందులోంచి మామూలు ఫ్రిడ్జ్ పక్క నుంచి పట్టుకెళ్ళామంటే అదేమో ఇరుకు, గొప్పకిన ఫ్రిడ్జ్కి ఏమన్నా తగిలితే పాడైపోతుంది కదా. అందుకోసమే నేను ఎక్కువగా ఏమన్నా ఉన్నా సరే సింకులోనే ఇలా కడిగేస్తూ ఉంటాను. ఆ మామూలుగా బయట ఎక్కువ బాగా ఎవరన్నా వస్తే మాత్రం ఇంకా అప్పుడు గిన్నెలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా కుళాయి దగ్గర కడగడం అయితే తప్పదు. ఇంకా బాల్కనీలోని ఇంకా అక్కడ కడిగేస్తాను అనమాట అండి. ఇంకా ఇక్కడ గిన్నెలు కూడా అయిపోవచ్చినాయి, ఎక్కువ ఏమి లేవు. ఇంకా అవే ఇంకా లాస్ట్గాను ఆ కుక్కర్ చెప్పాను కదండి పెద్దది, అది మోయడమే నాకు కష్టం అనిపిస్తుంది అండి. ఆ కుక్కర్ మోయడం కూడా కష్టం అనిపిస్తుంది. ఇంకా అయినా సరే ఇంకా కడిగేసి మళ్ళీ టబ్లో పెట్టేసాను. ఇంకా గిన్నెలు కూడా అయిపోయినాయిలేండి, ఎక్కువ ఏమీ లేవు. ఇలాగే పనులు సాయంత్రం అయ్యేసరికి ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి అలా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ అయితే అంత పని ఏమి ఉండదులేండి. ఇంక మార్నింగ్ టైం అయితే నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఆ పని సరిపోతుంది. ఇంక ఈవినింగ్ టైం ఇంక ఇలా పనులు ఉంటాయి అన్నమాట. గిన్నెలని కడిగిస్తాను కదా, టబ్లో పెట్టేసాను. ఇంకా పాలు ఉంటే స్టవ్ మీద పాలు వేద్దాం కదా అని ఇంకా ప్యాకెట్ కట్ చేసి కొన్ని బాబావారికి అభిషేకం కోసమని ముందు ఫస్ట్ ఈ బాక్స్లోకి బాబావారికి అని తీసేస్తున్నాను అభిషేకానికని. కొన్ని పాలు ఇంకా మరగబెట్టేద్దాం కదా, అలా సపరేట్గా వేసేస్తానండి. ఫస్ట్ పాలు మాత్రం బాబావారికి తీస్తాను, తర్వాత ఇంకా మిగిలినవి ఇలా గిన్నెలో వేసేసి మరగబెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఫస్ట్ ఈ పాలు మళ్ళీ బాక్స్లో పెట్టేస్తాను, అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ కొంచెం ఇరిగిపోతాయి కదా, పాడైపోతాయండి. మనకేమో అసలే గుర్తుండదు, పెట్టానమ్మా అనుకుంటాను, మళ్ళీ అవి మర్చిపోతే మళ్ళీ అవి పాడైపోతాయి. ఇంకా అందుకోసమే అందుకే నేను ఎప్పుడు పని అప్పుడు వెంటనే చేసేస్తాను. ఏదైనా తీస్తానో అక్కడ పెట్టేస్తాను. ఒకవేళ మర్చిపోయినా ఇంకా అది మర్చిపోయినట్టే ఉంటుంది అండి. ఒక్కోసారి అయితే స్టవ్ మీద ఏదో పాలు ఇలాగ సిమ్లో పెట్టి మర్చిపోతూ ఉంటాను, తర్వాత గుర్తు వస్తుంది. కానీ సిమ్లో పెట్టడం వల్ల అవి ఎక్కువగా ఇది అవ్వండి, దగ్గరగా బాగా
మనం అనుకున్నట్టుగానే మరుగుతాయి. ఇంకా బట్టలు అవన్నీ చాలా బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ మడతలు పెట్టి ఫ్రిడ్జ్లో అదేండి బీరువాలో పెట్టేస్తున్నాను. మరి లేకపోతే అవి కూడా పక్కనే ముందు రోజు బట్టలు అయ్యి లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు మడతలు పెడదాం అనుకున్నాను, కానీ బయటికి వెళ్ళడం వల్ల ఇంకా అవి కూడా పెట్టడానికి అవ్వలేదు. ఇంకా తర్వాత ఇంక ఈరోజు ఇంకా ఖాళీయే కదా, ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టేసి ఇంక బీరువాలో ఇలా సర్దేస్తున్నాను. అందులో ఒకవేళ గొబ్బుకుని వేసామనుకోండి బట్టలు, మా అమ్మ అలా పెట్టేసి ఇంకా బట్టలు కూడా మెత్తబడిపోతాయి. అదేదో వేయకుండా ఉన్నప్పుడే కొంచెం ఇలా మడతలు పెట్టేసి బీరువాలో పెట్టేస్తే గొడవ ఉండదు. ఇంకా చాలా అదండి ఐరన్ కూడా చేయాల్సినవి ఉన్నాయి బట్టలు. ఇంకా అవి ఒకటి చెయ్యాలండి. చేయటానికేమో ఇలా బయటికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత మళ్ళీ చేయటానికి కుదరటం లేదు. ఈసారి ఎలాగైనా ఒక రోజు మొత్తం బట్టలన్నీ ఐరన్ చేయాలి, ఒక రోజేమో కుట్టవలసినవి కుట్టాలండి. నైటీలు అవి అంటున్నాను కానీ కుట్టట్లేదు అనుకుంటున్నారా, కానీ అవి కుట్టాలి. చేస్తానండి కుట్టడం. అందులో మిషన్ మోటార్ బిగిస్తారేమో అప్పుడు కుడదాం కదా అని చూస్తున్నాను. మామూలు ఇంకా ఎక్కువగా తొక్కలేక ఆ తొక్కుతుంటే కొంచెం కాళ్ళే పెయిన్ వచ్చేస్తున్నాయండి బాగాను. అది కొంచెం పాతది ఒకటి కదా, మాది చాలా నాళ్ళు అయింది. ఆ తొక్కేసరికి చాలా టైం అదే టైట్గా పెట్టేసి పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. నేను బట్టలు మరుసటి రోజుకి నాగల చవితి కదా, ఏం శారీ కట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. సరే తర్వాత ఏదో కట్టుకుందాంలని ఇలాగ ఆలోచిస్తాను అనమాట. డ్రెస్ వేసుకుందామా శారీ కట్టుకుందామా అని ఇంకా ఆలోచించగా పొద్దుటి కట్టచ్చులని ఇంక స్వీట్ చూసారా ఎలా చూస్తుందో, నేనేం చేస్తున్నాను ఏంటని అన్నీ అలా చూస్తూ ఉంటుంది. అది పడుకుంటుంది. ఆ చైర్ మాత్రం ఇవ్వదండి ఎవ్వరికి. నేను గబుకుని పక్క నుంచి వెళ్తేనే ఆ చైర్లో కూర్చుంటానేమో అనుకుని నన్ను తోసి మరీ ఎక్కువ కూర్చుంటుంది అది. ఆ చేసే పనులు అలా ఉన్నాయి. ఆ టబ్బు నిండుకొని చూసారా గిన్నెలన్నీ కడిగేసరికి స్వీటీ మళ్ళీ చూస్తుంది ఏంటని, ఎవరా అని బయట ఏదైనా చిన్న సౌండ్ వస్తే చాలండి. ఇంక ఈ లోపు నైట్ అయిపోయింది కదా, తను వచ్చారు కదా, ఇంక అసలు ఆగదు. ఇంకా కింద దిగి వెళ్ళిపోవాలన్నమాట అండి. చూస్తుంది ఇంకా రాలేదని చూస్తుంది. అందులో చైర్ ఉందనుకోండి లోపల, ఇంకా అసలు ఇది అవ్వదు. ఇంకా తను వచ్చేటప్పుడు ఆవు పాలు, నాగల చవితి కదండి, ఇంకా జిల్లేడాకులు అవి తీసుకొచ్చారు. ఇంకా నువ్వు పప్పు ఇవన్నీ పట్టుకొచ్చారన్నమాట అండి. అవి మళ్ళీ చేయాలి కదా నువ్వు పప్పుకి. మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మాత్రం కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ టిఫిన్ తీసుకొచ్చేసారులేండి, పని అవ్వలేదని. ఇంక ఈ జిల్లేడాకులు ఉన్నాయి కదండి, మార్నింగ్కి ఇవి శుభ్రంగా నీట్గా కడిగేసి పక్కన పెడుతున్నాను. ఇంతవరకు అయితే అలాగే తీసుకొచ్చి ఇవ్వరు. మాకు కార్తీక మాసం వచ్చిందంటే కంపల్సరీ ఈ జిల్లేడాకులు మాత్రం ఉండేవి. ఎక్కువ పట్టుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట అండి. అన్ని చోట్ల దీపాలు ఒత్తులు పెడతాం కాబట్టి. కాకపోతే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోయాను కదా, కొంచెం వెళ్ళడం ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా స్వీట్ చూసారు ఎలా వస్తుందండి. ఇంకా టిఫిన్ అయ్యండి, టిఫిన్ పొరాటా తీసుకొస్తే ఇంకా తినేసి జున్ను చేశాను కదా, ఆ జున్ను కూడా తినేస్తాం. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.